తమ పంటలకు సాగునీరు సరిగ్గా అందించడం లేదంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం చామనపల్లి రైతులు నిరసన చేపట్టారు. మండలంలోని నంది మేడారం రిజర్వాయర్ ను ఆనుకొని ఉన్న శ్రీపాద సాగర్ మేడారం పంపు హౌస్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. వీరు చేస్తున్న నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తమ పంటలకు సాగునీరు ఇవ్వకుండా ఇక్కడి నీటిని వేరే ప్రాంతాలకు తరలించవద్దంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రిజర్వాయర్ పక్కనే ఉన్న చామనపల్లి నంది మేడారం రైతుల పంటలకు సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నంది మేడారం రిజర్వాయర్ ద్వారా ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పంటలను ఎండగొడుతూ వేరే ప్రాంతాల రైతులకు నీరివ్వడం ఏంటని ప్రశ్నించారు. తాము రైతులమేనని ఇక్కడి రైతులకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు తమ గోడును చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం చొరవ చూపి తమ పంటలకు సాగునీరు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల నుంచి మంచిగా నడిచింది ప్రాజెక్ట్ అయిన కానుండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పొలాలు ఉల్లారిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. రెండవది మామిడి తోటలకు నీళ్లు కట్టుకుందామంటే మామిడి తోటలకు కూడా నీళ్ళు అందుతలేవు. భూములు నష్టపోయాం, మేము భూములు ఇచ్చినాం, మాకు నీళ్ళు ఇయ్యక పైకి తీసుకుపోతున్నారు. మరి వాళ్ళే రైతులు కానీ మేము రైతులం కాదా? మేము మీకు నీళ్ళు ఇస్తాం, భూములు ఇస్తాం, ఆఖరికి మా పొట్ట కొట్టి మీరు పైకి పంపిస్తారా? మరి మాకు నీళ్ళు దాని నిండా నీళ్ళు ఉంచుని మీ మందం మీరు మా మందం ఉంచి మీ మందం తీసుకోమని చెప్తే అది రూల్ లేదంటారు. ఇదేనా పద్ధతి? మరి 10 సంవత్సరాలు అట్లే నడిచిందా? మరి మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇప్పుడు మోటార్లు బంద్ చేయరి, మాకు మా లెవెల్ మాకు ఉంచురు, మీ నీళ్ళు మీరు తీసుకుపోండి. డ్యాంలో పోతే కొంత మీద మోటార్లు పెట్టుకొని బాయిలు తోడుకొని పారించుకుందామంటే వాటరు చెరువుల స్టోరేజ్ ఉంచుతలేరు, మొత్తం మీదికి పట్టుకపోతారు. ఇదేంటి సారు అంటే మోటార్లు మీదికేమో ఎత్తుకపోతారు, కింది ఏమో నింపుతలేరు. మొత్తం మట్టి తేలింది, చెరువు మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ఇదేంటి సారు అని వచ్చి మరి బంద్ చేయండి, మాకు అవి ఓపియండి అంటే ఇవి బంద్ చేస్తలేరు. పోపిత్తం ఉంటారు, అవి పోతలేవు. పరిస్థితి ఇది. మా పంటలు ఎండిపోతున్నాయి. మా చెరువు నీళ్ళు మాకు స్టోరేజ్ ఉంచి మిగతాయి కూడా పోవాలి. అది మా రైతుల కోరికే. ప్రభుత్వాన్ని మా పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఏం చేసుడు? ఇక ప్రభుత్వం దయతలిసి నీళ్ళు మాకు ఆపాలి.